నగరంలోని కస్తూర్బా కాలనీకి సంబంధించినటువంటి సమ్మర్ హాలిడేస్లో ఉండేటువంటి విద్యార్థులు యువకులు కొందరు హైదరాబాద్లో కూడా కర్నూలులో కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నారు. సమ్మర్ హాలిడేస్కి వచ్చారు. వాళ్ళ కాలేజీ స్కూల్లో ఏదైతే వాలీబాల్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడతారో వాళ్ళకు ఇక్కడ ఈ సమ్మర్ వెకేషన్లో కూడా ఆటలు ఆడాలని వాళ్ళకు క్రీడా సంబంధించినటువంటి క్రికెట్ సంబంధించిన 2-3 బ్యాట్లు, 2-3 బాళ్ళు రైత రమ మన రైత ఇక్కడ యువకులు వీళ్ళకు ఎండాకాలం ఈవినింగ్ పూట లేకపోతే ఎర్లీ మార్నింగ్ ఎండలు బాగా 45-46 డిగ్రీలు కొడుతుంది. ఎండలకు కూడా వీళ్ళు ఆరోగ్యాలు డిస్టర్బ్ కాకుండా ఆడుకోవాలని మనం ప్రోత్సహిస్తాము. నేను అసలు ఇంకా చాలామంది సాగర్ ఒకప్పుడు మేము కూడా ఇక్కడ వాలీబాల్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్ ఇవన్నీ ఆడి కూడా మాజీ క్రీడాకారులుగా ఉన్నాం కాబట్టి వీళ్ళు కూడా ఆడితే వీళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే వీళ్ళు ప్రమాదకరమైన పనులకు పోతారు. ఈతలు కొట్టడానికి ఆడటానికి పోయి బాయిలలో బాగా లోతుకు నీళ్ళు అయిపోయినాయి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా మంజూరు చేయించే ప్రయత్నం మన ఎమ్మెల్యే మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకు మినీ స్టేడియం కూడా ఉంది. ఆడ కూడా ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ గత ప్రభుత్వంలోనే పూర్తయింది. అది దాంట్లో కొన్ని కోర్టుకు సంబంధించిన పనులు పూర్తయినా నాణ్యత లోపం వల్ల ఆడ ఆడకుండా అయింది. అవి కూడా మంచిగా చేయించి ఒకప్పుడు హుస్నాబాద్ ఆటలకు పెద్ద సెంటర్ లాగా ఉండే మళ్ళీ కూడా రాబోయే రోజుల్లో మంచి ఆటలంటే ఆరోగ్యం స్థాయి ఉంటుంది కాబట్టి ఒక వాడకు ఆడితే చాలా ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. ఒక దేశాల మధ్యనే ఆటలు ఉంటాయి కాబట్టి ఆటలు ఆరోగ్యానికి, చదువుకు, ఏకాగ్రత కూడా మంచి స్ఫూర్తిని ఇస్తుంది. కాబట్టి ఈ ఆటలు మనల్ని పెట్టి సమ్మర్కి వచ్చి వాళ్ళని కూడా అభినందిస్తూ క్రీడాకారులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకున్నాం.